అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బాగుంది భయ్య మూవీ. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నా వాళ్ళు అనుకున్న స్టోరీని వితౌట్ ఎనీ అన్నెసెసరీ సీన్స్ మనకు చూపించారు. మెయిన్ గా రొటీన్ స్టోరీ అయినా వాటి అవుట్పుట్ మాత్రం డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ లవ్ చేయడం రొటీన్, కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అనే అవుట్పుట్ డిఫరెంట్ గా చూపించాలి. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ సక్సీడ్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఈ డిఫరెన్సే నాకు దసరా మూవీలో కనిపించలే. సో ఐ డింట్ లైక్ దట్ మూవీ, బట్ దిస్ మూవీ సర్ప్రైజ్ మీ. ఫస్ట్ హాఫ్ ఈస్ టూ గుడ్. స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ మధ్య బాండింగ్ అండ్ ఎమోషన్స్ చూపిస్తారు. ఇంటర్వెల్ లో అసలైన కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక హై ఇంటెన్స్ తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. ఈ పర్టికులర్ సీన్ లో సుహాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం స్లోగా స్టార్ట్ అయ్యి అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించి మూవీ ఇలా వెళ్తుందా అని అనుకునే లోపు ఒక టర్న్ తీసుకుంటుంది. మాక్సిమం మూవీ మనం ఏం జరుగుతుందో గెస్ చేసేయచ్చు. ఈవెన్ దెన్ మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి సుహాస్ భయ్య ఏమన్నా స్టోరీ సెలక్షన్. మాక్సిమం మూవీస్ లో మూవీ కంప్లీట్ అయ్యాక మనకి హీరో తప్ప ఇంకెవరు గుర్తుండరు. బట్ ఈ మూవీలో చాలా మంది క్యాస్ట్ మెంబర్స్ గుర్తుంటారు. ఇది ఎప్పుడవుతుందంటే స్టోరీనే హీరో అయినప్పుడు. ఇలాంటి రోల్ ఎంచుకున్న సుహాస్ కి కంగ్రాచులేషన్స్ అండ్ లాంగ్ వే టు గో భయ్య. రొటీన్ స్టోరీ అయినా ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ చాలా అపీలింగ్ గా ఉంటుంది. అలాంటి ఒక రోలే సుహాస్ సిస్టర్ లా చేసిన శరణ్య గారిది. తన కెరీర్ లో గుర్తుండిపోయే మంచి క్యారెక్టర్ అవుతుంది. తనని చాలా మూవీస్ లో చూసా, అప్పుడే అనుకున్నా షీ షుడ్ గెట్ బెటర్ రోల్స్ అని. ఫైనలీ షీ డిడ్ ఇట్. మ్యూజిక్ ఈస్ టూ గుడ్ బై శేఖర్ చంద్ర. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన నితిన్ ప్రసన్న గారు కూడా బాగా చేశారు. హీరోయిన్ శివాని గారిది డెబ్యూటెంట్ అయినా షీ గేవ్ హర్ బెస్ట్. తెలుగు అమ్మాయిని తీసుకోవడం బిగ్గెస్ట్ ప్లస్. మూవీ హ్యాస్ సమ్ ఫ్లాస్ బట్ యూ కెన్ ఇగ్నోర్ దెమ్. ఈ వీకెండ్ కి మంచి వాచ్ అవుతుంది. గో వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.